నీకిన్ని సేవలు చేయగా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ప్రజెంట్ వచ్చేసి తిరుమలలో ఉన్న శ్రీవారి మెట్టు దగ్గరనైతే ఉన్నాను. మనకు శ్రీవారి మెట్టు అనేది కంప్లీట్ చేయడం జరిగింది. చూడండి, మనకు శ్రీవారి మెట్టు వచ్చేసి మండపం అయితే వస్తుంది. మనకు మండపం తర్వాత దాని ముంగట అనేది నామం అయితే ఉంటుంది. తిరుమల ఎలా వెళ్ళాలనేది మనం ఈ వీడియోలో మాత్రం చూపిస్తాను మీకు. తిరుమల వెళ్ళడానికి మనకు రెండు మార్గాలు అయితే ఉంటాయి ఫ్రెండ్స్. రెండు మార్గాలలో ఒకటి అలిపిరి మెట్టు, ఒకటి శ్రీవారి మెట్టు అనమాట. నేను మాత్రం అలిపిరి మెట్టు నుంచి కాకుండా శ్రీవారి మెట్టు నుంచి అనేది ఎంచుకున్నాను అనమాట. శ్రీవారి మెట్టు వచ్చేసి 2388 స్టెప్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. మనకు అక్కడ చూడదగిన ప్రదేశాలకి మీకు చూపిస్తాను, ఓకేనా. అలాగే మీకు వచ్చేసి మనకు అలిపిరి మార్గం అని చెప్పాను కదా, రెండు మార్గాలలో. ఆ అలిపిరి మార్గం ఏంటి అంటే మనకు 3550 స్టెప్స్ అయితే ఉంటాయన్నమాట. ఆ 3550 స్టెప్స్లో మనకు వచ్చేసి 7 కొండలు ఉంటాయన్నమాట. 7 కొండలల్లో మనకు ఒక్కొక్క కొండ దగ్గర ఒక్కొక్క స్వామివారి దర్శనం అయితే ఉంటుందన్నమాట. అలాగే మనకు చూడదగిన ప్లేసెస్కి ఉంటాయి, ఫారెస్ట్ కానీ ఇంకా చాలా ఉంటాయి. ఈ వీడియోలో మీకు ఫస్ట్ అయితే చూపిస్తాను మీకు ఆ అలిపిరి మార్గంలో అంటే ఫస్ట్ స్టార్టింగ్ ఎట్లా ఉంటుంది అనేది అది చూసేయండి, ఓకేనా. ఇప్పుడు మాత్రం మనం జర్నీ అనేది స్టార్ట్ చేద్దామన్నమాట. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఈ వీడియో మాత్రం అస్సలు స్కిప్ చేయకండి. ఈ వీడియో మాత్రం మీకు నచ్చుతుంది అనుకుంటాను. ఈ వీడియో మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. మీకు ఫుల్ కంప్లీట్ ట్రిప్ డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో ఉంటాయన్నమాట, ఓకేనా. ఇప్పుడు వచ్చేసి నేను బస్సు అనేది ఎంచుకున్నాను కదా, ఆ బస్సు అనేది నాకు 40 రూపీస్. ఇప్పుడు మనం జర్నీ అనేది స్టార్ట్ చేద్దాం, ఓకేనా. పదండి. మనం ప్రజెంట్ వచ్చేసి తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాం అనమాట. ఈ తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి కొద్దిగా బయటికి వెళ్ళగానే మనకు బస్సులు, ఆటోస్ అనేది అవైలబుల్ ఉంటాయన్నమాట. చూడండి, మనం రైల్వే స్టేషన్ నుంచి బయటికి వెళ్ళగానే మనకు ఇక్కడ వచ్చేసి ఆటో స్టాండ్ అనేది మనకు పక్కనే ఉంటుందన్నమాట. ఈ ఆటోస్ మనకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఒకవేళ మనకు ఆటోస్ కాకుండా వెళ్ళాలంటే మనకు పైకి మనకు బస్సెస్ అవైలబుల్ ఉంటాయన్నమాట. ఈ బస్సెస్ ఏంటంటే మనకు ఫ్రీ బస్సెస్ ఉంటాయన్నమాట. అంటే ఇక్కడ మనము కాలినడక అనేది ఎంచుకుంటాం కదా, ఆ నడక దాకా అనేది అలిపిరి దాకా శ్రీవారి మెట్టు దాకానైతే ఫ్రీ అనేది బస్సెస్ ఉంటాయన్నమాట. మనకు ఇక్కడ ఎట్లాంటి ఛార్జ్ ఇచ్చేది అనేది మనకు అవసరం లేదనమాట. ఒకవేళ మీరు ఫ్రీ బస్కి అందుకోవాలనుకుంటే ఎర్లీ మార్నింగ్ వచ్చేసి మనకు ఫ్రీ బస్ అనేది అవైలబుల్గా ఉంటుందన్నమాట. మనకు ఒకవేళ మీరు బస్సెస్ కాకుండా జీప్ వెళ్ళాలనుకుంటే పక్కలే మనకు జీప్స్ ఉంటాయన్నమాట. జీప్స్, ఆటోస్ ప్రతి ఒక్కటి ఉంటుందన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకు బస్సుకు అయితే 40 రూపీస్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ జీప్స్, ఆటోస్ అయితే కొద్దిగా అమౌంట్ అనేది ఎక్కువ కట్టడం జరుగుతుంది అనమాట. అలాగే ఇటు చూడండి, మీరు వచ్చేసి మనం ఇప్పుడు ప్రజెంట్ ఈ బిల్డింగ్ ఏంటంటే మనకు రైల్వే స్టేషన్ పక్కలో ఉంటుంది అనమాట. ఈ రైల్వే స్టేషన్ నుంచి కొద్దిగా దూరం వెళ్తే మనకు ఇక్కడ ఇది అనేది కనిపిస్తుంది. ఇక్కడ మనకు వచ్చేసి సర్వదర్శనం టోకెన్స్ అనేది అవైలబుల్ ఉంటుంది అనమాట. మనకు సర్వదర్శనం టోకెన్స్ తీసుకొని మనం పైకి వెళ్తే మనకు దర్శనం అనేది చాలా దబ్బున అయిపోతుంది అనమాట. ఇక్కడ మనము ఏం చేయాలంటే ఎర్లీ మార్నింగ్ అనేది చేరుకోవాలన్నమాట. ఇక్కడ మనం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 4 o'clock నుంచి వచ్చామంటే మనకి ఇక్కడ టోకెన్స్ అనేది దొరుకుతాయి. ఆధార్ కార్డు ఇస్తే మనకు టోకెన్స్ అనేది ఇస్తారనమాట. మనకు 12 years ఉంటారు కదా, 12 years ఉన్న వాళ్ళకైతే టోకెన్ అవసరం లేదు. 12 years కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకైతే టోకెన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మీరు ఎర్లీ మార్నింగ్ ఇక్కడ వచ్చేసి 4 o'clock వచ్చారంటే మీకు టోకెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకు వచ్చేసి ఒకవేళ మీరు నైట్ వచ్చినా కానీ లేట్ అయితే మాత్రం ఇక్కడ విశ్రాంతి తీసుకొనిక 24 hours అనేది ఈ రూమ్ అనేది మనకు అవైలబుల్ ఉంటుంది, ఓకేనా. మనకు ఇంకోటి వచ్చేసి చూడండి, ఇప్పుడు మనము ఇది వచ్చేసి మనకు రెండోది అనమాట. ఇది శ్రీనివాసము. ఈ శ్రీనివాసంలో ఏంటంటే మనకు ఇక్కడికి సర్వదర్శనం టోకెన్స్ అనేది అవైలబుల్లో ఉంటాయన్నమాట. ఇది వచ్చేసి మనకు ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర అనేది ఉంటుంది. మనకి ఇది వచ్చేసి ఇక్కడికి మనము ఎర్లీ మార్నింగ్ మనము వెళ్ళి తీసుకోవాలి. ఎర్లీ మార్నింగ్ మనం వచ్చేసి 4 o'clock to 8-9 లోపు మనం వచ్చేసామంటే మనకు టికెట్స్ అనేవి దొరికేస్తాయి. ఒకవేళ మనకు దొరకకపోతే మాత్రం మనము ఫైనల్లీ దర్శనానికి అనేది ఉంటుంది, కానీ దానికి టైం అనేది ఎక్కువ పడుతుంది. మీరు ఒకవేళ టికెట్స్ కావాలనుకుంటే ఎర్లీ మార్నింగ్ 4 o'clock 5 o'clock వస్తే మాత్రం ఖచ్చితంగా టికెట్లు అనేది మీకు దొరుకుతాయి అన్నమాట, ఓకేనా. ఇప్పుడు మనము ఎక్కడెక్కడ టికెట్స్ తీసుకోవాలి అనేది మనం ఇప్పుడు నేను ఈ వీడియోలో మాత్రం మీకు పూర్తిగా చెప్తాను. ఒకవేళ బుకింగ్ చేసుకున్న వాళ్ళంటే ఓకే, కానీ ఒకవేళ టికెట్స్ లేవు మాకు, మేము ఏం చేయాలి, తిరుపతి వచ్చాక ఎక్కడ వెళ్ళాలి అనేది అడిగితే మాత్రం నేనైతే పక్కా చూపిస్తాను అనమాట. చూడండి, నా బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు టికెట్స్ అనేది ఇస్తారనమాట. ఇది వచ్చేసి బస్ స్టాండ్ దగ్గర మనము ముంగటికి వెళ్ళి చూద్దాము, ఓకేనా. మనకి ఇక్కడైతే ఎర్లీ మార్నింగ్ 4 o'clock ఆధార్ కార్డు మాత్రం పక్కా ఉండాలి, ఓకేనా.
ఇంకోటి వచ్చేసి మనకు భూదేవి కాంప్లెక్స్ అనేది ఇస్తారనమాట. ఇక్కడ మనకు ఇది వచ్చేసి మనకు అలిపిరి దగ్గరనైతే ఉంటుందన్నమాట. అలిపిరి నుంచి మనం కొద్దిగా బ్యాక్ సైడ్ వచ్చామంటే బాలాజీ బస్ స్టాండ్ దగ్గర అనేది ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి మనకు చూడండి, మనకు ఇక్కడ నుంచి అక్కడ దాకా లైన్ అనేది ఉంటుందన్నమాట. మనం ఇందులోకి వెళ్తే మనకు టోకెన్స్ అనేది ఫ్రీ దర్శనం టోకెన్స్ అనేది ఇస్తారనమాట. ఇక్కడికి మనం ఎర్లీ మార్నింగ్ 4 o'clock వచ్చామంటే మనకు టోకెన్స్ మాత్రం చూడండి, మనకి ఇక్కడ నుంచి అయితే లైన్ అనేది స్టార్టింగ్ అవుతుంది అనమాట టికెట్స్ కోసం. ఇక్కడ ఎర్లీ మార్నింగ్ మనము 4 o'clock నుంచి ఇక్కడ వెయిట్ చేస్తే మనకు టికెట్స్ అనేది దొరుకుతాయి. ఎర్లీ మార్నింగ్ రావాలన్నమాట. మనకు సర్వదర్శన్ టోకెన్స్ దొరకగానే మనము కొద్దిగా ముంగటికి రాగానే మనకు ఏంటంటే ఇక్కడ అలిపిరి మార్గం అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ నుంచి అలిపిరి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి మనకు అలిపిరి వచ్చేసి 3550 స్టెప్స్ అయితే ఉంటాయి. అలాగే మనకు 12 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ నుంచి మనం చూడదగిన ప్రదేశాలు మాత్రం చాలా ఉంటాయి అన్నమాట. చాలా అద్భుతంగా ఉంటుంది అన్నమాట. ఇక్కడ వచ్చేసి మనం ఇప్పుడు చూస్తున్నది ప్రజెంటు ఇక్కడ నుంచి మనకు స్వామివారికి టెంకాయలు కొట్టేసి నడక అనేది ఎంచుకుంటారనమాట. ఇక్కడ మనకు మొదటి మెట్టు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి మనకు కొద్దిగా ముంగటికి వెళ్ళగానే మనకు ఏంటంటే రాజగోపురం అనేది వస్తుంది అనమాట. అది ఫస్ట్ గోపురం. రాజగోపురం ఎదురుగా మనకు పాదాల మండపం ఉంటుంది అనమాట. ఆ పాదాల మండపం పక్కన మనకు లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అయితే ఉంటుంది అనమాట. మీరు ఇక్కడ వచ్చేసి చేయవలసింది ఏంటంటే మనము 6 o'clock వచ్చారంటే మనం ఇక్కడ అలిపిరి దగ్గరికి ఈ 6 o'clock నుంచి మనము స్టార్ట్ చేసామంటే మనం పైకి వెళ్ళేసరికి 4 hours అయితే పడుతుంది. 10 o'clock వరకు అయితే చేరుకుంటారు మీరు. ఒకవేళ మీరు వెళ్ళాలనుకుంటే ఈ టైంలో అయితే వెళ్ళండి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇదివరకు అయితే అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు నేను వచ్చేసి ఇంకా మెట్టు దగ్గరికి శ్రీవారి మెట్టు దగ్గరికి అయితే వెళ్ళాలి. అక్కడ నుంచి నేను వెళ్తానన్నమాట శ్రీవారి మెట్టు నుంచి. ఇక్కడ నుంచి నేను బస్సు ఎక్కినాను అనమాట. బస్సుకు నాకు వచ్చేసి 40 రూపీస్ అయితే తీసుకున్నారు. 15 kilometers అయితే ఉంటుంది మనకి ఇక్కడ నుంచి. జయ శ్రీనివాస జయ వెంకటేశ వృషశైలనాథ శ్రీ పద్మనాభ వైకుంఠనాథ జయ విష్ణుతేజ రాజాధిరాజ కవ జయ 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 దేవాదిదేవ జయ వాసుదేవ శ్రీరామచంద్ర జయ కల్కి రూప శౌరీశ మోదన నాగ జయ జయ. మనం ఫైనల్లీ శ్రీవారి మెట్టు దగ్గరికి అయితే వచ్చినాం అనమాట. చూడండి, మనకి ఇక్కడ సైడ్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ లగేజ్ కౌంటర్ అనమాట. ఈ లగేజ్ కౌంటర్లో మన బరువైన లగేజ్ ఉంటే మనకు ఇక్కడ ఇచ్చేస్తే మనము కొండపైకి చేరుకున్న తర్వాత మన లగేజ్ అనేది మనకి ఇస్తారనమాట. లగేజ్ ఇచ్చిన తర్వాత మనకు ఒక టోకెన్ ఇస్తారు. టోకెన్ తీసుకొని మీరు కొండపైకి అయితే వెళ్ళండి. టోకెన్ మాత్రం జాగ్రత్త. చూడండి, మనము శ్రీవారి మెట్టు స్టార్టింగ్ పాయింట్ దగ్గర ఉన్నామన్నమాట. స్వామివారు వెళ్తూ ఇక్కడ పాదం మోపారనమాట. అందుకే ఇక్కడ నుంచి చాలామంది వెళ్ళడం జరిగింది. మనం ఇక్కడ నుంచి కొద్దిగా ముంగటికి వెళ్ళినట్టయితే మనకు స్వామివారు అయితే ఉంటారనమాట. ఇక్కడ నుంచి మనం మొక్కుకొని స్టార్ట్ అనేది చేయాలి. ఓకేనా? మనము ఇక్కడ నుంచి అయితే నడక అనేది స్టార్ట్ చేయాలన్నమాట. ఈ నుంచి మనకు స్టెప్స్ అనేవి ఉంటాయి. మనం ముంగట చూస్తున్నాం కదా, అక్కడ చెక్కింగ్ పాయింట్ అనమాట. ఇక్కడ నుంచి మనం ముందటికి వెళ్తే మనకు ఇక్కడ నుంచి స్టెప్స్ అనేవి వస్తాయన్నమాట. ఈ స్టెప్స్ వచ్చేసి మనకు 2388 స్టెప్స్ అయితే ఉంటాయి. 2 కిలోమీటర్లు. చూడండి, మనకు స్టార్టింగ్ తర్వాత మనకు ఇలా ఉంటుంది అనమాట. మనకి స్టెప్స్ వచ్చేసి మనకు ప్రతి ఒక్కరు వచ్చేసి ఇప్పటిదాకా మనం చూసినాం కదా, ఇక్కడ మనం శంకుచక్రము స్వామివారి నామము, ఆ నామం నుంచి అయితే మనకు పూజ చేసి అక్కడ నుంచి అయితే స్టార్ట్ అయ్యడం జరుగుతుంది. మనం అక్కడ నుంచి మొదలు పెడితే మనకు పై వరకు అయితే ఇలానే ఉంటుంది అనమాట స్టెప్స్. ఈ స్టెప్స్ అనేవి మనకు ఒక 700-800 దాకానైతే ఇలా ఉంటుంది. దాని తర్వాత చాలా హైట్ వచ్చేస్తుంది అనమాట. చూడండి, వీళ్ళు మాత్రమే ఉన్నారు. నేను వెళ్ళే గ్యాప్లో వాళ్ళు నామాలు పెట్టుకుంటూ వెళ్తున్నారు అనమాట స్వామివారికి. మనకు శ్రీవారి మెట్ల నుంచి వచ్చేసి 2388 స్టెప్స్ అయితే ఉంటాయి. నేను ప్రజెంట్ వచ్చేసి శ్రీవారి మెట్టు దగ్గరనే ఉన్నాను. సగం వచ్చేసాను అనమాట. చూడండి, మనకు ఈరోజు డేట్ వచ్చేసి మనకు March 15 అనమాట. ఎవరు లేరు, ప్రజెంట్ ఒక్కనే ఉన్నాను. చూడండి, నా వెంట కావాలంటే ఎవరు లేరనమాట. ఇక్కడ మనకేంటంటే ఈ నుంచి మనకు 2 kilometers అనేది వస్తుంది మనకు శ్రీవారి మెట్టు. చూడండి, మనకు ఒకవేళ రావాలనుకుంటే మార్నింగ్ టైంలో 6 నుంచి ఈవినింగ్ 6 వరకు అయితే శ్రీవారి మెట్టు ఓపెన్ అయితే ఉంటుంది అనమాట మనకు. చూడండి, అలాగే మనకు ఈ శ్రీవారి మెట్టు వచ్చేసి మనకు టైమింగ్స్ మనకు
మార్నింగ్ 6 o'clock అయితే ఓపెన్ అవుతుంది అనమాట. మార్నింగ్ 6 to మళ్ళీ ఈవినింగ్ 6 o'clock వరకు అయితే బంద్ అవుతుంది అనమాట. మీరు వచ్చే వాళ్ళు ఉంటే మీరు 6 o'clock లోపు వచ్చేస్తే మనము ఒక 9 o'clock వరకు అయితే కొండపైకి చేరుకోవాల్సి వస్తుంది. మీరు వచ్చినట్టయితే ఆ టైంలో అయితే వస్తే మాత్రం చాలా బెనిఫిట్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి మనకు వచ్చేసి చాలా ఎండలు అయితే కొడుతున్నాయి. ఒకవేళ మీరు అలిపిరి నుంచి వెళ్ళాలనుకుంటే మనకు అలిపిరి నుంచి వచ్చేసి 12 kilometers అయితే ఉంటుందన్నమాట. అక్కడ మనం చూడదగిన ప్రదేశాలు అయితే చాలా ఉంటాయి. మనకు వచ్చేసి అంటే కొండలు ఎక్కువ వ్యూస్ అనేది చాలా బాగుంటుంది అనమాట మనకు వచ్చేసి. అలాగే మనకు స్వామివారి దశావతారాలు వస్తాయి అన్నమాట. మనకు ఇక్కడ మనకేంటంటే అక్కడ మనకు ప్రతి ఒక్కటి పాయింట్ ఆఫ్ దగ్గర మనకు షాప్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకు షాప్స్ అనేవి తక్కువ, ఎన్నో ఒకటి ఉంటుంది అనమాట. మీరు ఒకవేళ వచ్చినట్టయితే క్యారీ చేసుకోండి, ఓకేనా. టిఫిన్ క్యారీ చేసుకోండి, వాటర్ బాటిల్ క్యారీ చేసుకోండి. మనకి ఏడబడతాడో అవైలబుల్ అనేది ఉండవన్నమాట, ఓకేనా. చూడండి ప్రజెంట్ అయితే పబ్లిక్ అయితే ఎవ్వరు లేరు, ఒక్కనే ఉన్నా. ఈరోజు ఎగ్జామ్స్ కదా, అలా అని పబ్లిక్ లేరు. చూడండి మనకైతే చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ ప్లేస్ వచ్చేసి. మీరు వచ్చినట్టయితే శ్రీవారిమెట్టు అన్న అలిపిరి మార్గం అన్న రెండిట్లో లేదన్న ఒకటి ఎంచుకోండి. ఎందుకంటే మనకు అలిపిరి మెట్టు వచ్చేసి చెప్పినా కదా ఇప్పటిదాకా 3580 స్టెప్స్ ఉంటాయని. చూడండి చూశారు కదా, మనకు బ్యాక్ వచ్చేసి ఎవ్వరు లేరనమాట. చాలా ఖాళీగా ఉంది ప్రదేశం. ఇక్కడ ఇప్పుడు వచ్చేసి 1 అవుతుంది అని చెప్పినా కదా, 1 o'clock అయితే ఎవ్వరు లేరు. చాలా ప్రశాంతంగా అయితే ఉందన్నమాట. ఇక్కడ మనకు అలిపిరి మార్గం కూడా స్వామివారు వెళ్తుంటే మనకు శ్రీవారి మెట్టు ఏంటంటే ఇక్కడికి అడుగు పెట్టారనమాట. అందుకే మనకు శ్రీవారి మెట్టు నుంచి గిన ఎంచుకోవడం జరుగుతుంది. ఇది కాకపోతే చాలా ఈజీ, స్టెప్స్ అనేవి తక్కువ ఉంటాయి అన్నమాట. అలాగే మనకు స్టెప్స్ వైజ్గా పెద్ద హైట్ అనేది ఏమి ఉండదు. అక్కడ వెళ్తే మాత్రం మనకు స్టెప్స్ అనేవి చాలా హైట్ ఉంటాయి. అలా అని చాలామంది శ్రీవారి మెట్టు అనేది ఎంచుకోవడం జరుగుతుంది అన్నమాట. చూడండి మనకు ఇక్కడ ఏంటంటే నేను ఒక్కనే వెళ్ళినట్టు ఉంది. ఇక్కడ డీప్ ఫారెస్ట్లో ఎవరు లేరనమాట పబ్లిక్ గిన, అంతే కదా. గురువారం నేను వచ్చేసి ఈరోజు మనకు అలిపిరి నుంచి అయితే మనకు ప్రతి ఒక్కటి ఉంటుంది అనమాట. మనకు అలిపిరి నుంచి వచ్చేసి అలిపిరి ఎక్కేటప్పుడు మనకు 7 కొండలు అయితే ఎక్కాల్సి ఉంటుంది. అక్కడ మనకు ఒక్కొక్క కొండ దగ్గర ఒక్కొక్క స్వామివారు అయితే ఉంటుంది. దశావతారాలు అయితే చూడవచ్చు స్వామివారిది. అలాగే మనము స్వామివారికి మనకు ప్రతి ఒక్కటి ఆడ అలిపిరి మార్గం నుంచి మనకు షాపులు అనేవి ప్రతి ఒక్కటి అవైలబుల్ ఉంటాయి. మనకి ఇక్కడ నుంచి ఏంటంటే షాపులు అనేవి లేవు అనమాట. చూడండి అసలు ఎంత ఖాళీగా ఉందో, చాలా అంటే చాలా ఎంటీగా ఉంది ఇది మొత్తం వచ్చేసి. నేను ఒక్కనే వెళ్ళినట్టుంది డీప్ ఫారెస్ట్లో, ఎవరు లేరనమాట. చూడండి చుట్టూ డీప్ ఫారెస్ట్. మనం వచ్చేసి ఇంకా వెళ్ళాలన్నమాట. ఇక్కడ సైడ్ మనకు వచ్చేసి మొత్తం డీప్ ఫారెస్ట్ ఉంది ఇక్కడ. మీరు వచ్చినట్టయితే వాటర్ బాటిల్ అయితే తప్పనిసరిగా క్యారీ చేయండి. మీరు వచ్చే ముంగట మాత్రం ఒకవేళ మీకు దర్శనం టికెట్స్ కావాలంటే మనకు కింద మనకి ఇస్తారండి. మనకు అక్కడ కింద వచ్చేసి మనకు విష్ణు కాంప్లెక్స్ దగ్గర అనేది ఇస్తారనమాట. మనకు అక్కడ ఎర్లీ మార్నింగ్ మనం వచ్చేసి 4 o'clock నుంచి మనం స్టార్ట్ చేయాలన్నమాట. లైన్ అనేది ఉంటుంది ఆడ, చాలామంది పబ్లిక్ ఉంటారనమాట. ఆడ 4 o'clock నుంచి స్టార్ట్ అయితే మనకు వచ్చేసి 9 o'clock 10 o'clock వరకు టికెట్స్ అయితే అయిపోతాయి. మీరు ఒకవేళ వెళ్ళినట్టయితే త్వరగా అందుకోండి. మనకు అది వచ్చేసి రైల్వే స్టేషన్ దగ్గరనైతే ఉంటుంది అనమాట. ఆడ దొరుకుకుంటే ఒకవేళ మనకు ఇంకా చాలా ఉన్నాయి. ఒకటి బస్ స్టాండ్ దగ్గరగిన ఉంటుంది అనమాట. మనకు బస్ స్టాండ్ దగ్గరగిన మీరు అలా ఉంటుంది టికెట్స్ తీసుకునేదంటే తీసుకోవచ్చు మనం టోకెన్స్. కాకపోతే ఎర్లీ మార్నింగ్ వెళ్ళాలన్నమాట. ఎర్లీ మార్నింగ్ వెళ్తే మనకు టోకెన్స్ అనేవి దొరకడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంకోటి వచ్చేసి మనకు అలిపిరి మార్గం కొంటూ ఉంటుంది అనమాట. అది వచ్చేసి మనకు అలిపిరి దగ్గర మనకు ఆడగిన బస్ స్టాండ్ దగ్గర అనేది ఉంటుంది. ఆడగిన మీరు ఒకవేళ ఉంటే 4 o'clock లైన్లో నుంచొని తీసుకోవాలన్నమాట. చూడండి ప్రజెంట్ వచ్చేసి చాలా ఎంటీగా ఉంది, ఎవరు లేరు. ఇక్కడ షాప్స్ అవైలబుల్ అంటే తక్కువ ఉన్నాయి, ఎక్కువ మాత్రం లేవు. వచ్చినప్పుడు మాత్రం తప్పనిసరిగా వాటర్ బాటిల్ క్యారీ చేయండి, ఓకేనా. చూడండి మనకు వచ్చేసి ఎవ్వరు లేరు అనమాట. ఆడొకటి ఇడొకటి మనకు అలా చూస్తారు కదా, అక్కడ కూల్ డ్రింక్ షాప్ లాగా ఒక్కటి ఉందన్నమాట. మనకు వచ్చేసి ఒక్కటే కూల్ డ్రింక్ షాపు అంతే. మీ బ్యాగ్ మాత్రం తప్పనిసరిగా క్యారీ చేయండి, ఓకేనా.
ఒకవేళ చిన్నపిల్లలు ఉంటారు కదా అలా అని చెప్తున్నాను అనమాట. ఓకేనా, చూడండి ఆయన చూస్తున్నారు కదా, ఆయన శ్రీవారి మెట్టు కింద నుంచి మనకు వచ్చేసి మెట్టు మెట్టుకు బొట్టు పెట్టుకుంటూ వస్తున్నాడు అనమాట ఆయన. చూడండి, ఓకేనా. ఇంకా మనకు ముంగట ఏమేమి ఉన్నాయనేది చూపిస్తాను. మీరు మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫుల్ ట్రిప్ డీటెయిల్స్ అనేది నేను చెప్తాను అనమాట మీకు. మీరు మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం చూడండి. మీకు మాత్రం తప్పకుండా ఈ వీడియో అనేది యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా, పదండి. మనకి ఏంటంటే 900 స్టెప్స్ దాకానైతే మామూలుగానే ఉండే స్టెప్స్ అనేవి. ఈ 1000 స్టెప్స్ వచ్చే కాడ నుంచి అయితే మనకు హైట్ ఉంటాయని అనిపిస్తుంది. చూడండి, 1000 స్టెప్స్ అయితే కంప్లీట్ చేస్తామన్నమాట. ఇంకా 1388 స్టెప్స్ అయితే ఎక్కాలి మనం. ఇటు చూడండి, మనకు వచ్చేసి ఇక్కడ ఉచిత దర్శన టోకెన్ అనేది కౌంటర్ అనేది మనకు ముంగట ఉందన్నమాట. చూడండి, మనం వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఉచిత దర్శనం టోకెన్ దగ్గర అయితే ఉన్నామన్నమాట. ఇక్కడ మనం ఏంటి బ్రో గణేష్ ఎంతమంది ఉన్నారు సబ్స్క్రైబర్స్? 6000. జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా. మనకి ఈ నుంచి అయితే స్టెప్స్ అనేవి చాలా హైట్ ఉన్నాయన్నమాట. చూడండి, మనము స్టార్టింగ్ నుంచి ఇప్పుడు వచ్చిన ప్రజెంట్ దాకా మనకు వచ్చేసి మొట్టమొదటి టెంపుల్ అనమాట. ఆయన చిన్న టెంపుల్ మనకి ఇక్కడ అనేది కనబడుతుంది. చూడండి, ఓకేనా. చూడండి, మనకు వచ్చేసి నార్మల్గా ఇది వస్తుంది అనమాట. అట్లాంటిది మనకి అది ఒక్కటి కనపడింది. వచ్చేసి ఇంకా మనం ముంగట ఏమేమి ఉన్నాయనేది ప్రతి ఒక్కటి చూద్దాము. చూడండి, మనకు స్టెప్స్ వచ్చేసి చాలా హైట్ ఉన్నాయన్నమాట. జయ శ్రీనివాస జయ వెంకటేశ వృషశైలనాథ శ్రీ పద్మనాభ వైకుంఠనాథ జయ విష్ణుతేజ రాజాధిరాజ తవ జయ 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 దేవాదిదేవ జయ వాసుదేవ శ్రీరామచంద్ర జయ కల్కి రూప శౌరీశ మోద దేవీ నినాద జయ 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 జయ. చాలా హైట్ ఉన్నాయన్నమాట. అబ్బా, మనకి ఇంకా వచ్చేసి 888 స్టెప్స్ అయితే ఉన్నాయి. కంప్లీట్ చేసుకున్నది మాత్రం 1100 స్టెప్స్ అయితే కంప్లీట్ చేసామన్నమాట. చూడండి, 1500 స్టెప్స్ అయితే కంప్లీట్ చేసాము. ఇంకా వచ్చేసి 888 స్టెప్స్ అయితే ఉన్నాయి. వెళ్ళి చూద్దాం పదండి ఇంకా ఏమేమి ఉన్నాయో. చూడండి, 1500 స్టెప్స్ అయితే కంప్లీటెడ్. చూసారు కదా, 1500 స్టెప్స్ అయితే కంప్లీట్ చేసాం కదా. మనకి ఇక్కడ నుంచి ఇంకా హైట్ వచ్చినాయి అనమాట స్టెప్స్. నార్మల్గా అక్కడ నుంచి అయితే చాలా మామూలుగా ఉండే హైట్ ఉండే కానీ మామూలుగా ఉండే కాడి నుంచి అంతకు డబుల్ అయిందనమాట స్టెప్స్ హైట్ వచ్చేసి. మీరు ఒకవేళ ఈ సమ్మర్ సీజన్లో వచ్చినట్టయితే టీషర్ట్ వేసుకురండి, జీన్స్ మాత్రం అస్సలు వేసుకురాకండి. టీషర్ట్ వేసుకొస్తే మనకి ఏంటంటే ఇక్కడ నుంచి మనకు చూడండి ఇట్లా స్వెట్ అనేది కారుతుంది అనమాట. చాలా వేడిగానే ఉంది, ఇక్కడ ఎండ కొడుతుంది కదా. అలా అని మీరు వచ్చినట్టయితే టీషర్ట్ వేసుకురండి, జీన్స్ మాత్రం అస్సలు వేసుకురాకండి, షార్ట్ వేసుకురండి. ఓకేనా. మనకు ప్రతి ఒక్క చోట వచ్చేసి
ఇలా ఉంటుంది అన్నమాట మనకు. ఒకవేళ దాహం వేస్తే దాగాలి, ఓకేనా. చూడండి 2000 స్టెప్స్ అయితే కంప్లీట్ చేసామన్నమాట. ఇంకా మనకు 388 స్టెప్స్ అయితే ఉన్నాయి మనకి ఇక్కడ నుంచి వచ్చేసి. చూడండి మేము 2000 స్టెప్స్ అయితే కంప్లీట్ అయినాయి. ఇంకా మనకు వచ్చేసి 300 స్టెప్స్ అయితే ఉన్నాయన్నమాట, ఓకేనా. ఇంకా ముందుకు వెళ్ళి చూద్దాం. మనకు వచ్చే షాప్స్ అయితే ఇలా ఉంటాయి అన్నమాట. ఈ షాప్స్ వచ్చేసి మన ఇక్కడ కూల్ డ్రింక్స్ అనేది అవైలబుల్ ఉంటుంది, ఓకేనా. చూద్దాం పదండి. మనకి ఏంటంటే సౌండ్ అనేది క్లారిటీగా ఒక్కటి వినబడదు, ఏమనుకోవద్దు. ఏంటంటే నా దగ్గర వచ్చేసి మైక్ లేదనమాట. నేను కొత్త యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన కాబట్టి కొద్దిగా అడ్జస్ట్ చేయండి, ఓకేనా. అంటే మీరు చూసిన కొద్దీ నాకు అనేది తీసుకోవడం జరుగుతుంది, ఓకేనా. చూడండి ఫైనల్లీ స్టెప్ నెంబర్ 2300 అయితే కంప్లీట్ అయినాయి. ఇంకా మనకు వచ్చేసి 88 స్టెప్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ ఏంటంటే భక్తులు అనేది ఎక్కువ రారు కదా, అలా అని మనకు సాంగ్స్ పెట్టడం జరుగుతుంది అన్నమాట. ఎందుకంటే ఇక్కడ తక్కువ వస్తారు కదా పబ్లిక్ అనేది, ఆ పబ్లిక్ ఏమైనా జరుగుతుందేమో అని. అంటే అప్పుడు ఇన్సిడెంట్ జరిగింది కదా, అలా పులి అనేది దాడి చేయడం, అలా అని అట్లాంటివి దూరంలోనిక మైక్స్ అనేది పెట్టిరని నేను అనుకుంటున్నా, ఓకేనా. చూడండి మనకైతే దగ్గరికి వచ్చేసామన్నమాట. మనం ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి చూడండి ఇప్పుడు మనకు ముంగడ కనిపిస్తుంది కదా, ఫైనల్లీ మనం స్టెప్స్ అయితే కంప్లీట్ చేసాము. ఆడనేది మనకు ఒక నామం అయితే ఉంటుంది, ఆ నామం దగ్గరికి వెళ్ళి మనం ఎలా ఉందో ముందరికైతే వెళ్ళి చూద్దాం పదండి. ఇది మనకు లాస్ట్ అనమాట. ఇంకా మనం ముంగడికి వెళ్తే స్టెప్స్ అనేది మనకు కంప్లీట్ అయిపోతుంది, ఓకేనా. మనకు ఫైనల్లీ స్టెప్స్ అయితే కంప్లీట్ అనమాట. చూడండి మనకు ఎదురుగా చూస్తే మాత్రం మా మండపం అయితే ఉంటుంది అనమాట, చాలా బాగుంటుంది. అందరూ అక్కడికి వెళ్ళి చూద్దాము. మనకి స్టెప్స్ దగ్గరికి వచ్చేసి కంప్లీట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కుంకుమ ఉంటుంది కదా, ఆ కుంకుమ పెట్టుకోవాలి, ఓకేనా. చూడండి మనకు మండపం వచ్చేసి అలా ఉంటుంది అనమాట. మండపం చాలా బాగుంది. చూడండి మనకు వచ్చేసి 2388 స్టెప్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. చూసారు కదా, మనము ఫైనల్లీ స్టెప్స్ అయితే కంప్లీట్ చేసుకుందాం అనమాట. ఇప్పుడు స్టెప్స్ కంప్లీట్ అయిన తర్వాత నేను వచ్చేసి నేను కింద లగేజ్ ఇచ్చిన కదా, ఆ లగేజ్ అనేది నేను ఇప్పుడు పైకి వచ్చి ఆడ లగేజ్ కౌంటర్ దగ్గర అయితే తీసుకోవాలి. నాకు ఇంకేంటి అంటే నాకు ఈ స్లిప్ ఇచ్చే ముంగట చెప్పిరనమాట, నువ్వు ఇప్పుడు లగేజ్ ఇస్తే నీకు 4 అవర్స్ అయితే పట్టింది, ఇప్పుడే కిందికి వెళ్ళిపోయి పైకి తీసుకెళ్ళిరని చెప్పేసిరు. నేనైతే ఇప్పుడు 4 అవర్స్ అయితే వెయిట్ చేయాల్సి వస్తుంది. నేను కింద 12:30కి అయితే ఎక్కడం జరిగింది, పైకి వచ్చేసరికి అయితే 2 అయిందనమాట. నాకు ఇప్పుడైతే ఒక 2 అవర్స్ అయితే ఇక్కడే ఉండాల్సి వస్తుంది, ఎందుకంటే నా లగేజ్ తీసుకోవాలి కదా. లగేజ్ తీసుకొని నేను ఇప్పుడు స్నానం దర్శనానికి వెళ్ళాలి కదా, స్నానం చేసి నేను దర్శనానికి అనేది వెళ్ళిపోతాను అనమాట. ఇప్పుడు మనం లగేజ్ పైకి వచ్చిన తర్వాత ఎక్కడ తీసుకోవాలనేది కదా ఇప్పుడు నేను చూపిస్తాను. చూడండి మనకి ఇప్పుడు ఈ స్లిప్ ఇచ్చారు కదా, ఈ స్లిప్ ఇచ్చిన తర్వాత మనకు పైన అనేది లగేజ్ కౌంటర్ ఉంటుంది. ఆ లగేజ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు మనం లగేజ్ తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మనం వెళ్దాం పదండి లగేజ్ తీసుకొని, ఓకేనా. ఇప్పటిదాకా మనం కింద లగేజ్ ఇచ్చినాం కదా, ఆ లగేజ్ కౌంటర్ ఇటు సైడ్ ఉంటుంది అనమాట. మనకు వచ్చేసి ఇప్పటిదాకా మనం కింద ఇచ్చిన లగేజ్ అనేది మనకు ఇక్కడ వస్తుంది అనమాట. చూడండి మనకి జలప్రసాదం పక్కనే మనకు లగేజ్ కౌంటర్ అనేది ఉంటుంది అనమాట, ఓకేనా. నాకేంటంటే వాళ్ళు కిందనే చెప్పారనమాట, లగేజ్ అనేది నీకు 4 అవర్స్కి అయితే పైకి వస్తుందని. నేను 2 అవర్స్ లోపు వచ్చినా కాబట్టి నాకు చాలా టైం పట్టిద్ది, అంతవరకు నేను వెయిట్ చేస్తా. మనకైతే లగేజ్ కౌంటర్ అయితే ఇక్కడ ఇస్తారనమాట, ఓకేనా. మీరు కింద వచ్చిన లగేజ్ అయితే ఇక్కడ వచ్చి తీసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ నుంచి తీసుకెళ్ళి దర్శనం అనేది చేసుకోండి, ఓకేనా.
బాయ్ బాయ్. ఎన్ని జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చేయగా